ఎదుటి వ్యక్తి ఎంత గట్టిగా దెబ్బ కొడుతున్నా సరే సైలెంట్గా ఉండడం అనేది కూడా ఒక వ్యూహమే. అది చేతకానితనం అనుకుంటే పొరపాటే. సైలెంట్గా ఉన్నాళ్ళు కదా, వీళ్ళేదో తప్పు చేశారు అనుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారో, అలాగే ఆ మౌనాన్ని చూసి అతనిలోని ఓర్పు సహనాన్ని గ్రహించి అతని మీద సింపతి పెంచుకునే వాళ్ళు అంతకంటే ఎక్కువ మంది ఉంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అదే ఫార్ములా ఫాలో అవుతున్నారా, అదే పాలసీతో ముందుకు వెళ్తున్నారంటే అవుననే చెప్పాలి. ప్రస్తుతం అంటే ఏదో అంటారు కదా, 100 దెబ్బలు తిన్నా సరే లేచి నిలబడుతుందని, అలాగే ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు లేదంటే ఆయన అనుసరిస్తున్న విధానాలు ఇమీడియట్గా రియాక్ట్ అవ్వట్లేదు, ఇమీడియట్గా స్పందించట్లేదు, లేదంటే పార్టీ నాయకులు కూడా సైలెంట్గా ఉంటున్నారు అని అందరూ అనుకుంటున్నారు. కాకపోతే ఆయన సైలెంట్గా ఉండడం వల్ల అధికార పక్షానికి ఒక అవకాశం వస్తుంది. ఇంకా రోజు రోజుకి విమర్శల డోస్ పెరుగుతోంది ప్రతి దానికి కూడా. ఇప్పటికీ కూడా ఈ రోజు పేపర్ చూసుకున్నా సరే ఇంకా జగన్మోహన్ రెడ్డి కారణం, 70 కోట్ల రూపాయలు 70,000 కోట్ల రూపాయలు ఖర్చు అయిపోయింది దీనికి, అంత వ్యయానికి కారణం జగన్మోహన్ రెడ్డి ప్రతి దానికి. ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతుంది. ఇంకా ఇప్పుడు జరుగుతున్న ఖర్చుకు కూడా జగన్మోహన్ రెడ్డే కారణం అంటే అది వినడానికి ఆశ్చర్యంగా ఉంటుంది, వింతగా ఉంటుంది. అలాగే ఏంటి రాజకీయ కుట్ర అనే డౌట్ కూడా ఇప్పుడు అదే వస్తుంది. అది సింపతిగా మారుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి. అది రేపొద్దున కలిసి వస్తుందా లేదా అంటే ప్రజలు ఇచ్చే అవకాశాన్ని బట్టి, అలాగే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే ఆలోచన కనుక వైసీపీ చేస్తే అప్పుడు కలిసి వస్తుంది. లేదంటే సింపతి మాత్రం గెయిన్ అయితే అవుతుంది ప్రస్తుతం.